హలో ఎవ్రీవన్, ఈరోజైతే సేమియా పాయసం తయారు చేసుకునే విధానం చూద్దామండి. ఎంతో టేస్టీగా సింపుల్గా 5 మినిట్స్లో కడాయి పెట్టి అయితే మనం సేమియా వేసి అయితే దూరగా అయితే వేగించేసుకోవాలండి. కొంచెం బాగా ఎగితేనే బాగుంటుంది, పేస్ట్ లాగా ముద్దలా రాదు. సేమియా కొంచెం దూరగా వేగించేసుకుంటే బాగుంటుంది. ఆయిల్లో పెట్టేసి చూసుకుంటూ మధ్యలో ఫస్ట్ ఆయిల్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై అలా వేపేసుకుంటే సరిపోతుందండి. చూసారా, నేను ప్యాకెట్ అయితే 1/2 లీటర్కి పావు తీసుకున్నాను, అంటే 250 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. దానికి వచ్చి మిల్క్ అయితే ఎక్కువే కావాలండి. పాలు కాచి పక్కన పెట్టేసుకున్నాను. మిల్క్ అయితే కొంచెం ఎక్కువే యాడ్ అవుతాయండి. అదే తీసేసి మరి అదే కడాయిలోని నెయ్యి అయితే యాడ్ చేశానండి. మనకి సేమియా అయితే పక్కన తీసి నెయ్యి యాడ్ చేసి కిస్మిస్ జీడిపప్పు అయితే కొంచెం ఫ్రై చేసేసుకుంటే దగ్గరికి అయిపోతుందండి. చూసారా, మనకి లైట్గా వేపేసుకొని ఇవి అయితే పక్కన తీసేసుకుందామండి. అదే కడాయిలో పాలు అయితే యాడ్ చేసి వాటర్ మిల్క్ ఆల్రెడీ బాగా మరగబెట్టి పక్కన పెట్టుకున్నాను. మిల్క్ అయితే అండి, నేను పచ్చిపాలు కాదు, బాగా కాసి పక్కన పెట్టుకున్న పాలు యాడ్ చేసి, మనకి ఆల్రెడీ సేమియా బాగా ఎగిపోయింది కాబట్టి మనకి ఎక్కువ టైం తీసుకోదండి. తక్కువ టైంలో అయిపోతుంది. పేస్ట్ లాగా ఆయిల్లో పెట్టేసుకోవచ్చు. మనం డైరెక్ట్ చూసారా, పాలు యాడ్ చేసి డైరెక్ట్ సేమియా అయితే యాడ్ చేస్తాను అదే కడాయిలోని. మనకి ఇంకా పక్కన పాలు పెట్టుకుంటే కొంచెం దగ్గరికి అయితే అయిపోయింది అనుకోండి, గట్టిగా తర్వాత అయితే యాడ్ చేసుకోవచ్చు మిడిల్లోని. మనకి కలుపుతూ ఉండాలండి. మనం అయితే పాలు అయితే వేసి కలుపుతూ ఉంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి సేమియా అయితే కరెక్ట్గా. చూసారా, ఎంతో టేస్టీగా సింపుల్గా 5 మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చండి. నాకు సేమియా అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, సేమియా అయితే రెడీ అయిపోయింది. పక్కన పాలు పెట్టుకున్నాం కదా, కొంచెం మనం గట్టిగా అయిపోయింది అనుకుంటే పాలు తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అందుకనే ముందే పక్కన పెట్టేసుకున్నాను. చూసారా, యాక్చువల్లీ సగ్గుబియ్యం కూడా యాడ్ చేసి వేయచ్చు. నేను ఇదే సింపుల్గా చేశాను. సగ్గుబియ్యం యాడ్ చేసి ఒకరోజు అయితే చేస్తాను. నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఆల్రెడీ మనకి నెయ్యి వేసి గీలో అయితే ఫ్రై చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాం కదా, లాస్ట్లో యాడ్ చేసుకుందాం దించే ముందు. నాకు సేమియా అయితే రెడీ అయిపోయింది. చూస్తారా, దించే ముందు షుగర్ వేసుకుందామండి. ఎప్పుడు కూడా షుగర్ ముందుగా వేస్తే సేమియాలో అన్నా కూడా ఇరిగిపోతుందండి, థిక్నెస్ రాదు. థిక్నెస్ రావాలంటే స్టవ్ కట్టే ముందే యాడ్ చేసుకోవాలి. ఎప్పుడూ యాడ్ చేసిన వెంటనే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అలా అయితే థిక్నెస్ వస్తుంది మనకి. షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. కలుపుతూ యాడ్ చేసి ఆ వేడి మీద అయితే తొందరగా కరిగిపోతుంది. మనకి షుగర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు అయితే స్టవ్ ఆన్లో ఉండకూడదండి. ఎప్పుడు కూడా సేమియా కన్నా మనకి పరమాన్నానికన్నా ఎక్కువసేపు స్టవ్ ఆన్లో ఉంది. పరమాన్నంకి అయితే ఆపేసే వేసుకుంటాం అనుకోండి పూర్తిగా. దీనికైనా సిమ్లో పెట్టి మనకి షుగర్ యాడ్ చేసి కట్టేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంటే థిక్నెస్ మొత్తం పోయి పల్చగా ఇరిగిపోయినట్లు అయిపోతుంది. నాకు సేమియా అయితే రెడీ అయిపోయింది. చూస్తారా, డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను. ఇంకొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేను తినేటప్పటికి బాగా గట్టిగా అయిపోతుంది, అందుకని చెప్పేసి కొంచెం పలసగా ఉంటే చల్లారేటప్పటికి కరెక్ట్గా సరిపోతుందండి. అందుకని చెప్పేసి కొంచెం మిల్క్ అయితే పక్కన పెట్టాను కదా, అవి కూడా యాడ్ చేస్తాను. చూసారా, నాకు సేమియా అయితే రెడీ అయిపోయింది. ఎంతమందికి ఇష్టం సేమియా పాయసం? ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూసేవో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.